ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. ముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం. అందరూ నా దారిలోనే బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమి, లేకపోతే సరే జూబ్లీహిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది. నాకు జూబ్లీహిల్స్ అంటూ నిల్లుపూరు. ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటే హిందూపూర్ నా నేను సొంతంగా అది నా ఇక్కడ నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. అది నా అడ్రస్, కేర్ ఆఫ్ హిందూపూర్. చాలా సంతోషంగా ఉందండి. అందరికీ మా కార్యకర్తలు అందరూ కూడా బాగా స్పెషల్స్గా ఉండాలి. ఇప్పుడు అంటుంటాం మనం బాగా ఇల్లులాగా, నా ఇల్లు కాదు ఇది. ఇది మా నాయకులు అయితేనేమో, మా కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉండటం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేరకు ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసనో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్. హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వ సారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే, అలాగే సేవ చేసే భాగ్యం. అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది క్యాన్సర్. ఇక్కడ ఇల్లు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసనో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్లో. ఇప్పుడేమో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నాను. ఇక్కడ సొంత ఇంటికి భూమి పూజ చేయడం సార్. హిందూపురాన్ని ఆర్ఎండ్బి డివిజన్ మన సీఎం గారిని అడగడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా వచ్చేసింది. ఆర్ఎండ్బి డివిజన్గా నిన్న జియో వచ్చింది. ఓకే.